దేవుని ఘనమైన నామానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మరి ఈ సమయంలో వీడియోని వీక్షిస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామంలో నా వందనాలు, శుభాలు. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని చదువుకొని ధ్యానిస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36 వచనాన్ని మనం చదువుకొని ఈ యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కనుక ఈ యొక్క లేఖన భాగంలో మనము పరిశీలించినట్లయితే, మన దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మనకు ఓర్మి అవసరము అయి ఉన్నదంట. ఈ ఓర్మి అనగా ఓర్పు, వాగ్దానమును మరి దేవుడు మన కొరకు నిర్ణయించి ఉన్నాడు. ఆ వాగ్దానం పొందుటకు మనకి ఏమి అవసరం అంటే ఓర్మి అవసరం. కనుక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును అనగా, మనం గమనించినట్లయితే వచ్చుచున్నాను అని చెప్పుచున్నవారు ఎవరైతే ఉన్నారంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నుండి ఆరోహణుడై వెళ్ళిపోయేటప్పుడు చూసినట్లయితే అపోస్తల కార్యంలో 1వ వచనాల్లో, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూసితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. కనుక ఆ రోజు గలిలయలో ఉన్నటువంటి మనుషులందరికీ ఆ మాట మరి చెప్పినటువంటి మాటే. కానీ ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు మరలా 2వ రాకడలో ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన ఒకసారి వచ్చాడు, మరి ఈ భూమి మీద నీతిని స్థాపించి మరి మరణాన్ని జయించి లోకంలో ఒక మార్గాన్ని, నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉన్నారో వారందరిని కూడా దేవుని సన్నిధిలో సమాధానపరచుటకు, నశించిన దాన్ని వెతికి రక్షించేదానికి ఆయన వచ్చున్నాడు. మరి అటువంటి క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేయవలసినటువంటి పనిని నెరవేర్చి తండ్రి వద్దకి మరలా చేర్చుకొనబడి తండ్రి కుడిపార్శ్వం సింహాసనాసనుడై ఉన్నాడు. మరి ఆయన మరలా రాబోచున్నటువంటి ఆ సమయాన్ని జ్ఞాపకం చేస్తూ హెబ్రీ గ్రంథకర్త మరి ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును అనేటువంటి విషయాన్ని చెప్పుచున్నాడు. ఈ కాలము బహు కొంచెముగా ఉన్నది అన్నప్పుడు ఎవరైనా కూడా జాగ్రత్త పడేదానికి ట్రై చేస్తారు. మనకిచ్చినటువంటి కాలము ఒక జైల్లో ఉన్నటువంటి ఖైదీకి ఉరిశిక్ష తీసేటువంటి సమయం ఆసన్నమైంది. రేపు నీకు ఉరిశిక్ష అనగానే ఈరోజు అతని కాలము కొంచెమే ఉన్నదనేటువంటి విషయం అతనికి అర్థమవుతుంది. ఆ కొంచెమే ఉన్నటువంటి కాలంలో అతని యొక్క చివరి కోరికలు కానీ, మరి ఆయనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు కానీ ఆ జైలు అధికారులు వచ్చి అడగటం, అయ్యా నీ చివరి కోరిక ఏంటో చెప్పమనడం, వాళ్ళకి ఆయన చెప్పడం, ఆ కొంచెం కాలంలో తృప్తి చెందటం జరుగుతుంది. మరి ఈ లోకంలో కాలం కొంచెముగా ఉన్నదని మరి తెలిసినట్లయితే చాలామంది జనులు ఏం చేస్తారు అంటే, ఈ జైల్లో ఉన్న ఖైదీకి చివరి కోరికలు తీర్చుకోవడం ఏ విధంగా అయితే ఉంటుందో ఉరిశిక్ష పడ్డ ఖైదీకి, మరి జనులకు అందరికీ అలాంటి కోరికలే ఉంటాయి.
కానీ క్రైస్తవులకు అలా కాదు. కాలం కొంచెంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్పుతుంది బైబిల్. బహు కొంచెముగా ఉన్నదని చెప్తుంది కాలం. ఈ విషయం మరి క్రైస్తవుడు తెలుసుకుంటున్నాడా? క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు తెలుసుకుంటున్నారా అంటే ఈ విషయాన్ని క్రైస్తవులే మర్చిపోయి ఉన్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఈ కాలము బహు కొంచెంగా ఉన్నదనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఉన్నారు. ఏ విధంగా అంటే పేతురు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడి ఉంది. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పేతురు పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూస్తే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మరి నీతిమంతుడే రక్షించబడుటకు దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుచును? క్రైస్తవుడే, బైబిల్ చేత పట్టినటువంటి ప్రతి వ్యక్తి క్రైస్తవుడే. ఈరోజు మరి అసలు సువార్త అనేదే తెలియనటువంటి వారు అనేకులు ఉన్నారు ఈ లోకంలో. మరి తీర్పు మొదలయ్యేటువంటి సమయము మన ఇంటి యొద్ద, అంటే దేవుని ఇల్లు, దేవుని నివాసము సంఘము యొద్దే. అంటే సంఘములో ఉన్న వారే రక్షించబడకపోతే, వారం వారం బైబిల్ తీసుకుని చర్చికి వెళ్తున్న వారే మరి ఆ యొక్క తీర్పులో చిక్కుకున్నట్లయితే, అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ చూడండి, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దే ప్రారంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? సువార్త అంటేనే నచ్చని వారు, వినని వారు చాలా మంది ఉంటారు. అటువంటి వారి గతి ఏమవుతుంది? ఈరోజు నీవు నేను దేవుని గురించి ఎంతో చక్కగా నేర్చుకుని ఉన్నాం. ఆ దేవుని మాటలను రోజు బైబిల్ చేతపట్టుకొని తిరుగుతూనే ఉన్నాం. కానీ మన హృదయంలో ఒక వాక్యం కూడా లేదు. మన హృదయమైనటువంటి పలకల మీద, మెత్తని హృదయమైనటువంటి పలకల మీద దేవుని పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ యొక్క పెన్నుతో, సిరాతో వాటిని రాయబడలేదు. కనుక మనం కేవలం నామకర్త మరి క్రైస్తవులుగా బ్రతుకుచున్నాం. మరి కాలము బహు కొంచెంగా అన్నదనేటువంటి విషయాన్ని క్రైస్తవుడుగా మనం గమనించటం లేదు. అన్యులైనటువంటి వారు గమనించటం లేదు. కానీ దేవుడు ఈ యొక్క విషయాన్ని గమనించి మనల్ని హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. కాలాన్ని గురించినటువంటి అవగాహన నీకు నాకు తెలియాలనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఆయన ఎన్నో విషయాల్లో మనల్ని హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. కానీ మనుషుల యొక్క వెర్రితనము ఏ విధంగా ఉంటుందంటే, ఇదే పేతురు పత్రికలో, పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా మనుషులు వెర్రితనము ఏ విధంగా ఉంటుందో చూడండి. 3వ వచనం యొక్క 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూస్తే, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునవలన విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. ఇటువంటి విషయాల్లో మనసులను రేపటం ఎంతో అవసరమైనది. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునుచు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? మరి వీళ్ళు ఎవరంటే అంత్య దినములలో అపహాసకులు, అంటే హేళనగా మాట్లాడుతూ ఎగతాళి చేసేవారు. అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, అనగా స్వకీయ దురాశల చొప్పున నడుచుకున్న వారు ఎవరయ్యా అంటే, మన యొక్క హృదయ దురాశలను ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారు భ్రష్టత్వంలో ఉన్నారని అర్థం. దేవుని యొక్క ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని ఎవరైతే ఎరిగి దాని ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను తీర్పు పొందేదానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ స్వకీయ దురాశలను నెరవేర్చుకునేదానికి ఏమని ప్రశ్నిస్తున్నారో చూడండి. అంత్య దినములలో వారు వచ్చి ఏమని ప్రశ్నిస్తారంటే చూడండి, తమ స్వకీయ దురాశల చొప్పున మరి వారు నడుచుకోవడమే కాకుండా ఎవరైనా పాపము మరి భక్తి జీవితంలో కొనసాగుతున్నట్లయితే
ఆయన రాకడ గురించినటువంటి వాగ్దానం ఏమయ్యను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలను. ఇలాంటి వారు వస్తారు అంత్య దినాల్లో. దేవుని రాకడ ఏమయ్యను? మరి పితరులు నిద్రించిన కాలం నుండి మరి ఆకాశము భూమి అలాగే నిలిచి ఉన్నదే, మరి ఆయన రాలేదే అనేటువంటి హేళన. అంటే క్రీస్తు రాకడ ఇక రాదు అని చెప్పేటువంటి మభ్య పెట్టేటువంటి వారు కూడా వస్తారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ 10వ వచనంలో చూసినట్లయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎలా వస్తుందంటే ప్రభు దినం అంటే దొంగ తెలుసు మనకి ఎలా వస్తాడు. దొంగ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి అసలు. ఫస్ట్ దొంగ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు? దొంగ వచ్చినట్లు వస్తుంది ప్రభు దినం అంటే. దొంగ మరి దొంగతో పోల్చాడు ప్రభు దినాన్ని. మరి దొంగ యొక్క ఉద్దేశాన్ని యోహాను గారు ఈ విధంగా యోహాను పత్రికలో 10వ అధ్యాయంలో ఈ విధంగా రాసి ఉన్నాడు. 10వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగ దేనికి వస్తాడంట? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. కాబట్టి దొంగ వచ్చినట్లు ప్రభు దినం వస్తుందంటే మనము నాశనం అయిపోయేటువంటి పరిస్థితి. ఎవరు నాశనము? ఎవరైతే సిద్ధపడకుండా బుద్ధి లేని కనికల వలె ఉంటారో వారి నాశనానికి అది రాబోతుంది. వారిని తీర్పులో నిలిపేదానికి ఆ ప్రభు దినం రాబోతుంది. మరి ఇంత గొప్ప మాటలను ఆయన రాయించి పెట్టుంటే మరి కొందరు కాలము బహు కొంచెముగా ఉన్నదనేటువంటి విషయాన్ని మరచి మరి దేవునికి వ్యతిరేకంగా నడుచుకునొచ్చు అనేకులను నడుచుకునే వారిని కూడా ప్రలోభ పెడుతూ దేవుని రాకడను హేళనగా మాట్లాడుతూ హృదయ దురాశలను స్వకీయ దురాశలను అణుచుకునేవారు మరి ఆ విధంగా ప్రేరణతో నడుచుకునేటువంటి వారు అనేకులను చెరిపేదానికి ప్రయత్నిస్తారు అంత్యదినంలో అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. మరి ఇంకా చూసినట్లయితే మనం కొన్ని అంశాలను చూస్తాము. దశలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదివినట్లయితే, మొదటి దశలోనికీయులకు పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయములను గురించి మీకు రాయనక్కర్లేదు. మరి ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదంటే ఎందుకంటే దేవుడు రాయవలసినటువంటి అవకాశం మనకి ఇవ్వలేదు. దేవుడు కాలములను సమయములను తన ఆధీనంలో ఉంచుకున్నాడు అనేటువంటి విషయం మనకు తెలుసు. రాత్రి వచ్చునని మీకు బాగుగా తెలియదు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. ఆ దినము ఎలా వస్తుందంటే గర్భిణీ స్త్రీకి నాశనం వచ్చినట్లుగా. ఇందాక దొంగ వచ్చేటువంటి ఆ యొక్క సందర్భాన్ని గురించి ఆ యొక్క ప్రభు దినమును చెప్పడం జరిగింది. ఇక్కడ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించిన గనక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. కనుక ఇక్కడ గాని రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. అనగా ఈ ప్రజలంతా నెమ్మదిగా ఉంది, మనకి ప్రశాంతంగా ఉంది, ఇక ఎలాంటి పరిస్థితులు మనకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి సంతోషంగా ఉన్నటువంటి టైంలో ఆ యొక్క ప్రభు దినము రాబోతుంది. మరి చూడండి, ఇంకా 4వ వచనం చూసి, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకు వచ్చుట మీరు చీకటిలో ఉన్నవారు కారు. మరి క్రైస్తవులు
దొంగ మాదిరిగా ఆ దినం వచ్చినా మన ఇంటికి తాళం వేసుకోవడం మనం మర్చిపోలేదు. మరి మా యొక్క బుద్ధిగల కనికల వలె మనము మన దివిటీల్లో నూనెను సిద్ధపరచుకొని ఉన్నాం. మరియు గర్భిణీ స్త్రీ మరి ప్రసవ వేదనలో మరి ఏ విధంగా వస్తుందో అటువంటి ప్రసవ వేదనకు ఆకస్మికంగా నాశనము తటస్థించిన గనక వారు ఎంత మాత్రం తప్పించుకున్నారు. అంటే గర్భిణీ స్త్రీ యొక్క ప్రసవ వేదన ఎప్పుడు మొదలవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఆకస్మిక నాశనానికి మనము మరి ప్రలోభాలకి వెళ్ళిపోయేదానికి క్రైస్తవుడు చీకటిలో నడిచేవాడు కాదనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి క్రైస్తవుడు దేనికి నిర్ణయించబడ్డాడని చూసినట్లయితే 8వ వచనంలో చూడండి, మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులై ఉండక. 9వ వచనంలో, ఎందుకనగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాల్గొటకు నియమించలేదు. దేవుడు మనకు నియమించినటువంటి ఉద్దేశం ఏంటంటే రక్షణ పొందాలి. ఎవరి నామమున? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాల్గొటకు నియమించలేదు. ఆశీర్వాదములకు వారసులొకటికే పిలిచాడు కానీ ఆయన ఉగ్రత పాలయ్యి తన బిడ్డలు నశించిపోవాలని ఆయన పిలువలేదు. కనుక ఈ విషయాన్ని ఇంతవరకు మనుషుడు ఎరగలేదు. కనుక ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనుషులకు తెలియదు. మరి అలాగని మన పోకడ అంటే మనం యొక్క చనిపోయేటువంటి దినము మనకు తెలుసా? అది తెలియదు. అంటే 2 విషయాల్లో మనము జీరో. మన పోకడ తెలియదు, క్రీస్తు యొక్క రాకడ తెలియదు. చూసినట్లయితే ఈ విషయాన్ని ప్రసంగి గ్రంథకర్త ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభ కాలము హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుబడదురు. కాబట్టి దేవునికి సమయాన్ని మనం ఇవ్వకూడదు. ఆల్రెడీ దేవుడు సమయాన్ని మనకిచ్చినాడు. అది బహు కొంచెం కాలమే. మరి అటువంటి కాలాన్ని మనము గుర్తెరగకుండా కాలక్షేపణ చేస్తుంటే ఒకవేళ ఈ కాలక్షేపణ యేసుక్రీస్తు రాకడ మరి దొంగవలే వచ్చినప్పుడు ఏమైపోతాం? ఒకవేళ మన పోకడ మన యొక్క జీవితము ముగింపు దశకి వచ్చి ఇటువంటి గడియ కూడా మనకు తెలియదు. కాబట్టి ప్రభువునకు మనము సమయాన్ని ఇవ్వకూడదు. దేవునికి మనము సమయం ఇవ్వకూడదు. ఇదిగో ప్రభువా, ఈ రోజు కాదు, రేపు, లేకపోతే మరి నెక్స్ట్ ఇయర్ నేను రక్షణ పొందుతాను, అప్పటి వరకు నేను విశ్వాసగానే చర్చిలకు వెళ్తాను, బైబిల్ చేతిలో ఉంటుంది, మారుమనసు ఉండదు హృదయంలో, నోట్లో మరి శుద్ధమైనటువంటి మాటలు ఉండవు, నోరు తెరిస్తే బూతులతో మరి చేతల నిండా పాపముతో కపటపు మాటలతో మరి సమస్తమైనటువంటి దుర్నీతితో బ్రతుకుచు ప్రభువు దినము రాదనేటువంటి ప్రలోభాలతో బ్రతుకుతున్న అందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక. కనుక ప్రభువు దినాన్ని కాలము బహు కొంచెమై ఉన్నది కనుక దేవుని హెచ్చరిక మనకి ఏమని చేస్తుందంటే, మరి ఈ విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 మరి 15 వచనంలో ఈ విధంగా దేవుడు రాయించి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానులు లేక జ్ఞానులు వలె నడుచుకునే వలన జాగ్రత్తగా నడుచుకున్నట్లు మరి జ్ఞానులు వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి. అంటే దినములు చెడ్డవంట. మరి దినములు చెడ్డవైనప్పుడు మనం ఏ విధంగా నడుచుకోవాలి? జాగ్రత్తగా. అంటే జాగ్రత్తగా నడుచుకునే వాళ్ళు ఎవరయ్యా అంటే జ్ఞానులు. మరి దినాలను మరి అజ్ఞానముగా నడుచుకునే వాళ్ళు జ్ఞానులు కాదు, వారు అజ్ఞానులని చెప్పబడుతుంది. దినములు ఎందుకు చెడ్డవని చెప్పబడుతున్నాయి? ప్రశ్న మనకి మనమే ప్రశ్నించుకున్నట్లయితే దినములు చెడ్డవా? ఇందాక అక్కడ కాలము బహు కొంచెముగా ఉన్నది అంటున్నాడు. మరి దినములు
చెడ్డవని చెప్తున్నాడు. దినములు చెడ్డవని చెప్తే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈరోజు మనకిచ్చినటువంటి సమయం 24 గంటల్లో రేపటి సమయము మరి ఒక తుఫాన్ రాబోతుందని చెప్పారు. ఈరోజు మనకున్న సమయము ఇప్పటి నుండి రేపటి తెల్లవారుజాము వరకు చూసినట్లయితే ఒక 8 లేదా 10 గంటలు ఉంది. అంటే ఈ యొక్క దినములు మంచివా చెడ్డవా? ఇప్పుడున్న దినములు మంచివే, ఎవరికి సద్వినియోగం చేసుకునే వారికి మంచివే. మరి ఈ దినములను కూడా మనము రేపటి తుఫాను గురించి మరి ఆలోచించకుండా ఈ దినములను కూడా మరి ఖర్చు చేసినట్లయితే ఈ దినములు చెడ్డవా మంచివా? మరి అజ్ఞానముగా ఈ సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే ఈ దినములు చెడ్డవైపోతాయి. కనుక ప్రియులారా, రేపటి దినాన్ని గురించినటువంటి ఆలోచన రేపటి దినానికి వదిలేయండి. కానీ క్రైస్తవుడు ఈ రోజు ఉన్నటువంటి సమయాన్ని ఈ రోజే సద్వినియోగం చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఈ సీక్రెట్ మనకే కాదు, మనకి తెలియకపోయినా సాతానుడికి చాలా నిక్కస్సుగా తెలుసు. ఎందుకంటే సాతానుడికి తనకి ఇచ్చినటువంటి టైం కొంచెమే అని, బహు కొంచెమే అని తెలిసి, చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము, మనము గమనించలేనటువంటి విషయాన్ని సాతాను గమనించేశాడు. ఎలా గమనించాడు చూడండి. 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తమకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ వద్దకు వచ్చి ఉన్నాడని చెప్పిన. అపవాదికి ఉన్నటువంటి సమయం కొంచెమైనటువంటి అర్థమైపోయింది. తనకున్నటువంటి కొంచెం సమయంలో అది ఎంతమందిని పాపులుగా మార్చగలదో అంతమందిని మార్చుకోవచ్చు. దానికి పర్మిషన్ ఉంది. మరి దాని యొక్క పర్మిషన్తో ఈ భూమి మీద విజృంభిస్తుంది. మరి తన సాతానుకు ఉన్నటువంటి సమయము కొంచెమే అని తెలిసి అది బహు క్రోధము గలదై ఉన్నది. అంటే కొంచెం సమయం ఇచ్చేది నాకు, నీ బిడ్డలను పాపులుగా మార్చేదానికంటే దేవుడు కొంచెం సమయం ఇచ్చాడు. కానీ ఆ కొంచెం సమయాన్ని సాతాను చాలా సద్వినియోగం చేసుకొనొచ్చినది. మరి సద్వినియోగం చేసుకొనొచ్చు బహు క్రోధము గలవాడే మీ యొద్దకు వచ్చున్నాడు. మీ యొద్దకు వచ్చున్నాడు అంటే ఎవరి ఎదుగు? భూమి మీదకి వచ్చున్నాడు. కనుక భూమి మీదకి వచ్చినటువంటి సాతాను బహు క్రోధము గలవాడే ఉన్నాడు. ఆయన యొక్క క్రోధాన్ని మనం ఎలా చూడగలమంటే ఆ యొక్క పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో ఈ విధంగా 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడి ఉంది. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. సాతానుడు బహు క్రోధము గలవాడై వచ్చున్నాడు. కానీ క్రైస్తవులు దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి, అంటే బుద్ధి నిబ్బరమైనదై ఉండాలి. అటు ఇటు తొలగేటువంటిదిగా ఉండకూడదు. దేవుడు సహాయం చేస్తాడో లేదో, మరి మనుషుల మీద ఆధారపడాలో దేవుని మీద ఆధారపడాలో అనేటువంటి బుద్ధిని అటు ఇటుగా మార్చకుండా నిబ్బరమైన బుద్ధి అంటే దేవుని మీద బుద్ధిని నిలిపి, జ్ఞానాన్ని నిలిపి, మన యొక్క మనస్సును నిలిపి మరి మెలకువగా ఉండి, అంటే అన్నీ మరి సక్రమంగా ఉండి కూడా ఒక్కొక్కసారి మనం మెలకువను కోల్పోతే, అంటే నిద్ర మెలుకోవటం కాదు కానీ మరి శరీర సంబంధమైన విషయాల్లో మెలకువ కలిగి ఆత్మ సంబంధమైన విషయాల్లో చురుకుగా పాల్గొనటమే మెలకువ కలిగి ఉండటం. కాబట్టి మీ విరోధైన అపవాది గర్జించే సింహం వల్లే ఎవరు మింగుదరా అని వెదకుచూ చురుగుచున్నాడు. కాబట్టి లోకంలో విరోధైనటువంటి అపవాది మరి తనకి ఉన్నటువంటి కాలం బహు కొంచెమే అని తెలిసి బహు క్రోధం గలవాడి వచ్చిండి. ఆ క్రోధాన్ని ఇక్కడ వివరిస్తూ పేతురు గారు ఏమని రాశాడంటే, మీ విరోధైన అపవాది గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదరా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వల్లే వెదకుచూ తిరుగుచున్నాడు. అన్ని సరౌండింగ్స్ లో ఎవరైతే దాని యొక్క మరి శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం అనేటువంటి దాని యొక్క తంత్రాలకు లొంగిపోతారో వారందరిని కూడా మరి నిరభ్యంతరంగా అది మింగివేస్తూ ఉంది. మరి దేవునికి శత్రువులుగా ప్రతి మనిషిని నిలుపుతుంది. తనకిచ్చినటువంటి ఆ కొంచెం సమయంలో సాతాను ప్రతి వ్యక్తిని ప్రేరేపిస్తుంది. ప్రతి వ్యక్తిని తన సమీపంగా ప్రేరేపించినటువంటి సాతాను ప్రేరణలో
ప్రతి వ్యక్తి యొక్క, ముఖ్యంగా ఈ యవ్వన కాలంలో ప్రతి వ్యక్తిని సాతానుడు ప్రేరేపిస్తుంది. అందుకే ఈ యవ్వన కాలంలో ఉన్నటువంటి మనిషిని దేవుడు యవ్వన కాలమున నా కాడి మోయట నరునికి మేలు అని చెప్పాడు. మరి యవ్వన కాలాన్ని ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చూస్తున్నారంటే, ఈ యవ్వన కాలంలో మరి పాపము మరి పుష్కలంగా చేయగలరు. ఎందుకంటే ఆ కాలంలోనే మరి ఆ మనుషులు దేవుని సేవకు ఉపయోగపడగలరు, ఆ కాలంలోనే సాతానుకు ఉపయోగపడగలరు. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే, మనం ఒక పోలీస్ సెలక్షన్ కానీ మరి బయట ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి కానీ ఎవరైనా ఎటువంటి వ్యక్తిని కోరుతున్నారంటే 18 సంవత్సరాల నుండి జాబ్కి ఎలిజిబుల్ ఉంటుంది. కాబట్టి యవ్వనము అనేది ప్రతి రంగంలో అవసరమే. అలాంటి యవ్వనాన్ని సాతానుడు తీసుకొని ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడంటే, ఆ యొక్క విషయంలో యవ్వన కాలంలో ప్రతి వ్యక్తి సంతోషాన్ని కోరుకుంటాడు. ఆ సంతోషాన్ని సాతాను కోరుకొని ఆ సంతోషాన్ని దైవ నియమానికి బదులు దుష్ట నియమానికి, అంటే మరణ నియమానికి, దేవుని నుంచి దూరపరిచినటువంటి నియమానికి లోబర్చి ఆ సంతోషంతో ఆ వ్యక్తి తన హృదయ సంతుష్టిని వెతుకుతున్నాడు. తన హృదయంలో సంతుష్టి ఎక్కడ దొరుకుతుందని వెతికితే మరి సాతాను తీసుకెళ్ళి ఏ యొక్క బ్రాందీ షాపుల్లోనో మరి వ్యభిచార కూపాల్లోనూ మరి యవనస్తుల్ని నడిపిస్తూ డ్రగ్స్ అని రకరకాల వ్యసనాల్లోకి తీసుకెళ్తుంది. అంటే ఈ యవ్వన కాలంలో సంతోషం వెతికేటువంటి ఈ సమయంలో మనుషులు తమ సంతోషాన్ని ఎక్కడ వెతుకుతున్నారంటే సాతానుడు చూపించేటువంటి ఆ అంధకార సంబంధమైనటువంటి కోపంలో వెతుకుతున్నారు. కానీ దేవుడు అలాగా నిన్ను విడిచిపెట్టాలనుకోవడం లేదు. కనుక యవనుడు మరి యవనుడా నీ యవన కాలమందు సంతోషించుము అనే మాట ప్రసంగి గ్రంథము 11:9 చెప్పినట్లుగా మరి తన హృదయ సంతుష్టిని వెతుకుతున్నాడు. మరి యవన కాలంలో యవనుడి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే, నీ ఇష్టం చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున, నీ యొక్క కోరిక చొప్పున అనే మాట ఉంటుందన్నమాట. నా ఇష్టం, నా దృష్టికి నచ్చిన దాన్ని నా ఇష్టం చొప్పున, నా కోరిక మరి తీరే విధంగా నేను నా హృదయాన్ని సంతృష్టి పరచుకోవాలనేటువంటి ఆలోచన యవ్వన కాలంలో ఉంటుంది. కాబట్టి ఆ యవ్వనాన్ని సాతానుడు యూజ్ చేసుకునేదానికి యవ్వనుని టార్గెట్ చేశాడు. కాబట్టి యవ్వన కాలంలో దేవుని కాడను మోయట నరునికి మేలని ఎందుకు చెప్పబడిందంటే, దినములు చెడ్డవి గనక ఆ సమయంలో మనము మరి ఆ కాడిని మోయాలి. ఆ కాడిని మోసినట్లయితే సాతాను యొక్క తంత్రాలకు మనం దొరకం. లేదంటే సాతాను ఎలా మారుస్తున్నాడంటే, మరి ఫస్ట్ ప్రేరణతోనూ, ఆ ప్రేరణతో దురాశను కల్పించి ఆ దురాశ ద్వారా మరి పాపాన్ని ప్రేరేపిస్తుంది. అంటే దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము మరి పరిపక్వమై మరణానికి అంటుంది. అనగా ఒక చార్టు లాగా ఉందన్నమాట. ఒక లైన్ మనం చూసినట్లయితే లైన్ డయాగ్రాము ప్రేరణ, దురాశ, అవిధేయత చూపిస్తాడు అనమాట. ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించినటువంటి వ్యక్తి పాపము చేసి అవిశ్వాసంలో పడిపోతున్నాడు. అవిశ్వాసంలో పడిపోయినటువంటి వ్యక్తి మరి బలహీనుడుగా అవుతున్నాడు. బలహీనుడైనటువంటి వ్యక్తి భక్తిహీనుడైనటువంటి వ్యక్తి మరి దేవునికి ఎదురుగా నిలిచి శత్రువుగా తయారవుతున్నాడు. దేవునికి శత్రువుగా నిలబడమే సాతాను యొక్క టార్గెట్. కాబట్టి ఒక మనిషిని ఏ విధంగా దేవునికి శత్రువుగా నిలబెట్టాలో సాతానుకు చాలా చక్కగా తెలుసు. కాబట్టి తనకు ఇవ్వబడినటువంటి సమయాన్ని సాతాను ఇంత చక్కగా వాడుకుంటుంది. కానీ మనుషుడేమో తనకి ఇవ్వబడినటువంటి కాలాన్ని వ్యర్థముగా పోనిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతున్నాడు. కాబట్టి సాతాను ఇంకొక సందర్భంలో తన యొక్క సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనము. ఆయన అద్దరినున్న 28వ వచనం నుండి, అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి
వారు మిగులు ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాక మునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితమని కేకలు వేశారు. కాబట్టి వాళ్ళ కాలం ఏంటో మరి సాతానుకు తెలుసు. మరి యేసుక్రీస్తుని చూసి, మా కాలం ఇంకా రాలేదు కదా, నీవు ఇచ్చిన టైము మేము యూజ్ చేసుకోవాలి కదా, అప్పుడే వచ్చేసావా అనేటువంటి మాటను సాతానుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడటం మనం గమనించున్నాం. కనుక మరి ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 16 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు సాతానుడు తన కాలాన్ని వినియోగించుకునే మాటల్లో మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, మేము ప్రార్థన చేయుచు ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పుతోను దెయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించుచున్నారని కేకలు వేసి చెప్పాను. సాతానుకు రక్షణ మార్గము బోధించేటువంటి దేవుని దాసులు కూడా తెలుసు, యేసుక్రీస్తు తెలుసు. మరి దాని కాలమే మరి ఎంత బహు కొంచెముగా ఉన్నదనేటువంటి విషయం కూడా సాతానుకు తెలుసు. మరి ఇక్కడ నష్టపోతుంది ఎవరయ్యా అంటే మనుషులే. మరి కాలమును గురించిన అవగాహన మనుషులు కోల్పోయి మరి దేవుడు ఆశీర్వాదానికి వారసులగుటకు మనల్ని పిలిచి ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి ఉగ్రత పాల్గొటకు సిద్ధమవుతున్నారు. ప్రతి మనుషులకు కూడా కాలం యొక్క విలువను తెలుసుకోవాలని హెచ్చరిస్తూ ఈ సమయంలో కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో మనం ఒక్క మాటను చదువుకొని, ఒక 2 మాటలను అక్కడ ఉన్నాయి చదువుకొని, కొలసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయం 5వ వచనం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచునడి. అనగా సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులైనా మరి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అంటే సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్తున్నాడు, సద్వినియోగం. మరి సంఘమునకు వెలుపలి ఉన్న వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అని చెప్పబడుతుంది. మరి ఆనాటి మొదటి శతాబ్దం క్రైస్తవులు ఆ విధంగా సమయాన్ని గురించినటువంటి అవగాహనతో ఉన్నారు. మరి ఆనాటి పౌలు జీవించినటువంటి ఆ కాలంలో ఎటువంటి అవగాహన కలిగి ఉన్నారంటే చూసినట్లయితే దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మరి 15వ వచనం చూస్తే చదివినట్లయితే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరుదము. ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూసినట్లయితే పౌలు గారి ఉద్దేశంలో వారు బ్రతికుండగానే ప్రభువు యొక్క 2వ రాకడ వస్తుంది అనేటువంటి ఆలోచనతో వారు బ్రతికి ఉన్నారు. అంటే వారి జీవిత కాలంలోనే వారు ఈ భూమి మీద మనం బ్రతికి ఉండగానే సజీవులమై నిలిచి ఉన్నప్పుడు మాత్రము మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరుదాం అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నారు. అటువంటి సిద్ధపాటు ఈ సమయంలో మనందరికీ కలిగి ఉండాలి. మనం ఈ భూమి మీద జీవిస్తున్నామంటే ప్రతి దినము ఒక రోజుగా లెక్కిస్తూ మరి ఆ సమయాన్ని దేవుని కొరకు జీవించేవారుగా, మరి సిద్ధపాటు కలిగినటువంటి సమయాన్ని కాలాన్ని ఇక్కడ మనమంతా కలిగి ఉండాలని, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ భూమి మీద ఆయనకు ఇష్టలైనటువంటి కుమారులుగా బ్రతకాలని కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.